కేశినేని చిన్నిని టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారించనుంది. ఇద్దరితో మాట్లాడిన తర్వాత హైకమాండ్ కి రిపోర్ట్ ఇవ్వనుంది. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. యావర్ లక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పంచాయతీ ఏదైతే ఉందో అది టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు ఈ రోజు వచ్చింది. ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఇద్దరు వేరువేరుగా ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు. ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికిపూడి చేసినటువంటి తీవ్ర ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ రోజు క్రమశిక్షణ సంఘం కమిటీ ముందుకు రావాలని పిలవడం జరిగింది. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్, సాయంత్రం 4 గంటలకు ఎంపీ కేశినేని చిన్ని కమిటీ ముందు హాజరు కాబోతున్నారు. కాసేపటి క్రితమే కొలికిపూడి శ్రీనివాస్ టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి వివరాలను వేర్వేరుగా క్రమశిక్షణ కమిటీ అడిగి తెలుసుకోబోతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా కొలికిపూడి శ్రీనివాస్, ఎంపీగా కేశినేని చిన్ని బరిలో నిలిచారు. అయితే పార్లమెంట్ పరిధిలోని తిరువూరు నియోజకవర్గం కూడా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా కొలికిపూడి వ్యవహార శైలిపైన తిరువూరు నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేతలు సైతం తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు. అయితే పలుమార్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో పద్ధతి మార్చుకోవాలి అంటూ కూడా అధిష్టానం పలుమార్లు సూచించింది. అయితే తిరువూరు ఎమ్మెల్యే మాత్రం తన పద్ధతి అయితే మార్చుకోలేదని చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల వేళ తాను చిన్నికి భారీగా నగదు ఇచ్చానంటూ కొలికిపూడి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర సంచలనం సృష్టించాయి. అయితే ఈ వ్యవహారం పైన పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు అంటూ ఇప్పటికే పలుమార్లు టీడీపీ క్యాడర్ కు జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇచ్చేటువంటి వివరణ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.